వెలుగు దినపత్రికలో వార్తలు చదువుతున్నది విక్రమ్. మొదట హెడ్లైన్స్. వైట్ హౌజ్లో దీపావళి వేడుకలు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్లో మంగళవారం దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బ్లూ రూమ్లో దీపం వెలిగించి ప్రెసిడెంట్ జో బైడెన్ సంబరాలు ప్రారంభించారు. వేడుకల్లో కాంగ్రెస్ సభ్యులు, అధికారులు, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్లు సహా 600 మందికి పైగా ప్రముఖ ఇండియన్ అమెరికన్లు పాల్గొన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఇండియన్ అమెరికన్ ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ వీడియో మెసేజ్లో శుభాకాంక్షలు తెలియజేశారు. ఫార్ములా ఈ రేసులో 55 కోట్ల గోల్మాల్. విదేశీ సంస్థకు అక్రమంగా చెల్లింపు. విచారణ చేపట్టాలని ఏసీబీకి మున్సిపల్ శాఖ ఫిర్యాదు. ప్రభుత్వ అనుమతి కోరుతూ ఏసీబీ లేఖ. అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోనే నిధుల మళ్లింపు. మూసీ పునర్జీవానికి ప్రభుత్వం నుంచి పైసా పెట్టాం. పీపీపీ మోడల్లో పనులు. సీఎం రేవంత్ రెడ్డి. ఫస్ట్ పేజీలో బాపుఘాట్ వరకు 21 కిమీ మేరకు అభివృద్ధి. ఎవరు గగ్గోలు పెట్టినా వెనక్కి తగ్గేది లేదు. మూసీ పునర్జీవంపై వాడపల్లి నుంచి వికారాబాద్ దాకా పాదయాత్ర. నాతో నడవడానికి కేటీఆర్, హరీష్ రావు, ఈటెల వస్తారా? బాపుఘాట్ వద్ద ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం పెడతాం. గండిపేటకు మల్లన్న సాగర్ నీళ్లు తెచ్చేందుకు ట్రంకులైన్. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల తర్వాతే మంత్రివర్గ విస్తరణ అని వెల్లడి. డెబ్బై ఏళ్ళు దాటినోళ్లకు 5 లక్షల ఆరోగ్య బీమా. దేశవ్యాప్తంగా 70 ఏళ్ళు దాటిన వృద్ధులందరికీ ఏడాదికి 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అమలు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. సుమారు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు ఈ స్కీమ్లో లబ్ధి చేకూరుతుందన్నారు. గాజాపై ఇజ్రాయెల్ బాంబుల దాడి, 60 మంది మృతి. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాలుస్తున్నది. గాజాలో బీట్లాహియా పట్టణంపై ఇజ్రాయెల్ సైన్యం ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఈ దాడిలో మొత్తం 60 మంది మృతి చెందగా 150 మంది గాయాలయ్యాయి. సిరీస్ గెలిచిన విమెన్స్ టీం. న్యూజిలాండ్తో జరిగిన 3 మ్యాచ్ల సిరీస్ను విమెన్స్ టీం 2-1తో సొంతం చేసుకుంది. మంగళవారం జరిగిన 3వ వన్డేలో 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. స్కిల్ యూనివర్సిటీలో అడ్మిషన్లు షురు. వచ్చే నెల 4 నుంచి క్లాసులు. తొలి దశలో 4 కోర్సులు. తాత్కాలికంగా న్యాక్ ఈ స్కీమ్లో క్యాంపస్లు, వర్సిటీ బిల్డింగ్ అప్పగించిన అధికారులు, పరిశీలించిన వీసీ. 10 ఏళ్లలో 20,000 కోట్ల భారం. బీఆర్ఎస్ హయాంలో ప్రజలపై కరెంటు ఛార్జీల మూత. అసలు ఛార్జీలు పెంచలేదన్న కేటీఆర్. డిస్కమ్ లెక్కలతో బయటపడ్డ వాస్తవాలు. 2015-16లో ఈనాడు పేపర్లో హెడ్లైన్స్. మూసీపై ముందుకే, ఇలాగే వదిలేస్తే దయనీయంగా మారుతుంది. పునర్జీవనం పూర్తయితే ఆర్థిక అభివృద్ధి మరో నగరాన్ని సృష్టించినట్లు అవుతుంది. విపక్షాలకు విజన్ ఉంటే చెప్పమనండి, చర్చిస్తాం. మొదటి దశలో బాపుఘాట్ నుంచి ఎగువకు అభివృద్ధి. 3 నెలల్లో డిపిఆర్ సిద్ధం. గోదావరి నీటి మళ్లింపు పనులకు వచ్చే నెలల్లో టెండర్లు. మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. మూసీ సరిహద్దులు ఎక్కడి వరకు అన్నది నిర్ణయిస్తే కదా డిజైన్, డ్రాయింగ్, డిపిఆర్ తయారు చేసేది. ఫలానా ప్రాంతంలో ఓ కాంప్లెక్స్ పార్కు వస్తాయనుకున్నాక తర్వాత వీలు కాకుంటే మొత్తం లక్ష్యమే దెబ్బతింటుంది కదా. ఎంత స్థలం ఉందో తెలిస్తే ఎలాంటి భవనం కట్టాలో, ఎంత విస్తీర్ణంలో కట్టాలో డిజైన్ చేసుకుంటాం. నేను 80,000 పుస్తకాలు చదవలేదు.
కాళేశ్వరంలో అన్నీ మీరు చెప్పి చేయించినట్లుగా నాకు అంత అనుభవం పరిజ్ఞానం లేవు. అందుకే అంతర్జాతీయంగా అనుభవం ఉన్న సంస్థలతో కాన్సార్షియం ఏర్పాటు చేసి కాన్సెప్ట్ తయారు చేస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నెల ముందే ప్రారంభం. ప్రస్తుతం అస్తవ్యస్తంగా వృత్తి విద్యా సంవత్సరం. సమస్యలు అధిగమించేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు. ఫార్ములా ఈ రేస్ అవకతవకలపై విచారణ చేయించండి. అనిషాకు ఏఎండి లేఖ. అంతా కల్తీ, అంతంతే తనిఖీ. ప్రజా ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న ఆహార పదార్థ విక్రేతలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న సామాన్యులు. జిహెచ్ఎంసీ పరిధిలో 21 మంది ఎస్ఓలే పరిశీలన కరువై హోటళ్లకు రెస్టారెంట్లకు ఇష్టారాజ్యం. ఇటీవల టాస్క్ఫోర్స్ దాడిలో ప్రముఖ హోటల్లో లభ్యమైన పాడైన ఆహార పదార్థాలు. అవ్వాతాతలకు ఆయుష్మాన్. 70 ఏళ్ళు దాటిన వారికి 5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా. ఆయుష్మాన్ భారత్ విస్తరణ. 12,850 కోట్ల పనులు ప్రారంభించిన ప్రధాని. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఓ వృద్ధుడికి ఆయుష్మాన్ కార్డును అందజేస్తున్న ప్రధాని మోదీ. చిత్రంలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా. ఉపాధ్యాయులతో కుల గణన. రోజు పాఠశాల వేళల తర్వాతే సర్వే. బట్టి. ముమ్మాటికి ఉమ్మడి ఆస్తులే. అవి జగన్ షర్మిల ఇద్దరికి సమానమే. రాజశేఖర్ రెడ్డి బతుకుండగా వాటిని పంచలేదు. మనవడు మనవరాళ్లకు నమస్తే తెలంగాణ హెడ్లైన్స్. 36 గంటల్లో మరో బాంబు. కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రచారం. కుట్రలింకా ఆగిపోలేదు. ఇటీవలి పరిణామాలు ప్రారంభమే. మున్ముందు తీవ్రత పెరిగే అవకాశం. అయోమయానికి గురి కావద్దు. సమరశీలంగా ఎదుర్కొందాం. బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియా వారియర్లకు కేటీఆర్ దిశానిర్దేశం. పోరాడుదాం, పొగబెడదాం. ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ను పాతరేద్దాం. కాంగ్రెస్ పాలనలో రైతులకు సంతోషం ఏది? దేవుళ్లపై ఒట్టు పెట్టి రేవంత్ మాట తప్పిండు. రుణమాఫీ, రైతు భరోసా అంటూ పచ్చి మోసం. అతి చేస్తున్న పోలీసులను గుర్తుపెట్టుకుంటాం. వనపర్తి రైతు నిరసన సదస్సులో హరీష్ రావు. కాంగ్రెస్ను బొందపెట్టాలి. నిరంజన్ రెడ్డి. కేసులకు భయపడేది లేదు. శ్రీనివాస్ గౌడ్. రాష్ట్రంలో గుండాగిరి. ఆర్ఎస్ ప్రవీణ్. మూసిపై తగ్గేదేలే. పునర్జీవంపై వెనుకడుగు వేయబోము. నవంబర్ 1న పనులకు శంకుస్థాపన చేస్తా. ప్రాజెక్టు కోసం పైసా కూడా ఖర్చు పెట్టాం. నిధులన్నీ ప్రైవేట్ సంస్థల నుంచే సేకరణ. బాపుఘాట్లో ఎత్తైన గాంధీ విగ్రహం. అవసరమైతే మూసి వెంట పాదయాత్ర. హైడ్రాతో రియల్ ఎస్టేట్ పడిపోలేదు. దక్షిణ కొరియా పర్యటనకు వెళ్ళి వచ్చిన జర్నలిస్టులతో చిట్చాట్లో సీఎం రేవంత్. చెరబట్టింది వీళ్ళే, చర్యలేవి. హిమాయత్ సాగర్లో ఎఫ్టీఎల్ బఫర్ అక్రమంగా నిర్మాల గుట్టు రట్టు. కుల సర్వేనా, కోతల సర్వేనా? సర్కార్కు కులగణన సర్వేలపై అనుమానాలు.
సర్వే ఫారం ప్రశ్నలపై ప్రజల్లో తీవ్ర చర్చ. స్థిర చరాస్తులు ఆదాయం వివరాల సేకరణ. ఉన్న పొలం పొందిన స్కీమ్లపై ఆరా. అప్పులు ఎందుకు తీసుకున్నారనే ప్రశ్నలు. ఇంటి గదులను లెక్కిస్తున్న సర్కార్. కోళ్ళు బాతులు పందులు గొర్రెలు గణన సంక్షేమంలో కోతల కోసమేనని ప్రచారం. బ్యాంకు గ్యారంటీ ఇస్తేనే సిఎంఆర్. మిల్లు కెపాసిటీలో 25% గ్యారంటీ తప్పనిసరి. సివిల్ సప్లై నిర్ణయం. డిఎంహెచ్ఓల నియామకంతో అవినీతి. మహబూబ్ నగర్ ఇప్పటికే రెగ్యులర్ డిఎంహెచ్ఓ బదిలీ చేయకుండా ఇన్ఛార్జి డిఎంహెచ్ఓతో నియామకం. భారీ మొత్తంలో నగదు చేతులు మారిందని ఆరోపణ. సబ్ రిజిస్టర్ అరెస్ట్. నకిలీ పత్రాలతో రిజిస్టర్కు సహకరించిన జ్యోతి కుత్బుల్లాపూర్లో పనిచేసినప్పుడు అక్రమాలు. అధికారికి 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు. గిరిజన బాలికపై గ్యాంగ్ రేప్. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు. నిందితులపై చర్య తీసుకోవాలని గిరిజన సంఘాల డిమాండ్. పారిశ్రామికం వెలవెల. తెలంగాణలో కంపెనీల పెట్టాలంటే హడల్. 5 ఏళ్ల ఆంధ్రజ్యోతి పేపర్ హెడ్లైన్స్. మూసీపై ముందుకే. ఈ ప్రాజెక్టుతో మరో నగరాన్ని సృష్టిస్తాం. తొలి దశలో 21 కిలోమీటర్ల మేర అభివృద్ధి. బాపుఘాట్ వద్ద అతిపెద్ద గాంధీ విగ్రహం. బెంగళూరు జిందాల్ తరహాలో ప్రకృతి చికిత్సా కేంద్రం. స్టాన్ఫర్డ్ ఆక్స్ఫర్డ్ కాదు క్యాంపస్ సెంటర్ల ఏర్పాటు. వినోదానికి లండన్ ఐ తరహాలో భారీ జైంట్ వీల్ చెక్ డ్యామ్ కమ్ వంతెన. 30 కిలోమీటర్ల రింగు. ఇక్కడ గజం 10,000 ఉంటే 5 లక్షలు కూడా కావచ్చు. ప్రాజెక్టుపై ప్రజలకు 45 రోజుల్లో ప్రజెంటేషన్. 6.5 ఏళ్లలో మొత్తం ప్రాజెక్టు అభివృద్ధి కోసం నిద్రలేని రాత్రులు గడుపుతూ కృషి. స్టేషన్ ఆదాయం తగ్గడానికి హైడ్రా కారణం కాదు. ఎంపికైన గ్రూప్ 1 అభ్యర్థుల్లో 52% బీసీలే. ఓసీలు 9%. రాజకీయంగా కోరుకునేదేం లేదు, తిరగనివ్వడమే. విలేకరులతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అమ్మ ఆవేదన. అవన్నీ కుటుంబ ఆస్తులే, షర్మిలకు ఇవ్వాలి. గిఫ్టుగా కాదు, అది జగన్ బాధ్యత. విజయలక్ష్మి బహిరంగ లేఖ. వైవి సాయిరెడ్డి అబద్ధాలు చెప్తున్నారు. షర్మిలకు ఇప్పటిదాకా ఆస్తులే పంచివ్వలేదు. వైఎస్ ఉండగా కొన్ని ఆస్తులు ఇద్దరి పేరిట పెట్టాం. అది షర్మిలకు ఆస్తులు పంచిచ్చినట్లు కాదు. విడిపోదామని 2019 జగన్ చెప్పారు. ఎంఓయూ కూడా రాసిచ్చారు, కానీ తక్షణం ఇస్తామన్నవి ఇప్పటి వరకు ఇవ్వలేదు. వ్యాపారంలో షర్మిలకును రానివ్వలేదు. అయినా నిస్వార్థంగా జగన్ కోసం కష్టపడింది. అధికారంలోకి రాగానే ఆమె పాత్ర ఎంతో. ఇకనైనా అసత్య ప్రచారం ఆపండి. షర్మిలకు జగన్ అన్యాయంపై ఆక్రోశం. తల్లిదండ్రులకు పిల్లలంతా సమానమే, కానీ ఒక బిడ్డ మరో బిడ్డకు అన్యాయం చేస్తుంటే చూసి తట్టుకోవడం చాలా కష్టం. అన్యాయం జరిగిన బిడ్డ పక్షాన ఉండి మాట్లాడడం తల్లిగా నా విధి, నా ధర్మం. వైఎస్ విజయలక్ష్మి. అరాచకం. తిహాడ్ జైలు వార్డెన్ డ్రగ్స్ దందా. మాదక ద్రవ్యాల కేసులో జైలుకు వచ్చిన ఓ వ్యక్తితో పరిచయం. అతడు విడుదలయ్యాక కలిసి వ్యాపారం. డ్రగ్స్ ల్యాబ్ నెలకొల్పి పెద్ద ఎత్తున తయారీ. సమాచారం తెలిసి ఎన్సీబీ దాడి. వీరితో పాటు మరో 2 అరెస్ట్.
వందల కోట్ల విలువైన 95 కిలోల డ్రగ్స్ సీజ్. నకిలీలను సబ్ రిజిస్టర్ అరెస్ట్. నకిలీ రిజిస్ట్రేషన్ కేసులో 14 రోజుల రిమాండ్. తప్పుడు మరణ ధృవీకరణ పత్రంతో భూ రిజిస్ట్రేషన్. యజమాని బతుకుండగానే మరొకరికి బదలాయింపు. సబ్ రిజిస్టర్ జ్యోతి. అవినీతి పర్వం. లంచం కొట్టు జీతం పట్టు. 15 లక్షలు ఇస్తేనే అవుట్సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు. కొత్తగూడెం ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏవో జూనియర్ అసిస్టెంట్ డిమాండ్. ఏసీబీకి అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ఫిర్యాదు. నిందితులను పట్టుకున్న అధికారులు. ఏప్రిల్లోనే ఎంట్రన్స్లు. నెల ముందుగానే నిర్వహించే యోచన. అడ్మిషన్లో జాప్యాన్ని నివారించేందుకే ప్రవేశ పరీక్షలు సెట్లకు త్వరలో కొత్త కమిటీలు. 1-2 రోజుల్లో అంబేద్కర్ వర్సిటీ వీసీ ఎంపిక. 3 పేర్లతో సెర్చ్ కమిటీ జాబితా. గవర్నర్ ఆమోదం తర్వాత ప్రకటన. పూచి ఇస్తేనే సీఎంఆర్. బ్యాంకు గ్యారంటీ లేకపోతే 25% సెక్యూరిటీ డిపాజిట్. పూచీకత్తు ఇచ్చిన మిల్లర్లకే ఇకపై ధాన్యం కేటాయింపులు. డిఫాల్టర్లకు సీఎంఆర్ వడ్లు ఇవ్వొద్దని సర్కార్ నిర్ణయం. మిల్లింగ్ ఛార్జీల పెంపు. దొడ్డు వడ్లకు 30, సన్నాలకు 40. గడువులోగా బియ్యం ఇచ్చిన మిల్లర్లకే ఈ ఛార్జీల వర్తింపు. ధాన్యం సేకరణ పాలసీ విడుదల చేస్తాం. వృద్ధులకు 5 లక్షలు ఆరోగ్య బీమా. 70 ఏళ్ళు దాటిన వారందరికీ. పేద ధనిక భేదాలు లేకుండా అన్ని వర్గాలకు వర్తింపు. ఇప్పటికే ఆయుష్మాన్ భారత్లో ఉన్నవారికి మరో 5 లక్షలు ప్రారంభించిన ప్రధాని మోదీ. 12,850 కోట్లతో ఆరోగ్య రంగంలో ప్రాజెక్టులు ప్రారంభం. రాజకీయ లబ్ధికే ఢిల్లీ, బెంగాల్ ఆయుష్మాన్లో చేరలేదు. ఆ రాష్ట్రాల వృద్ధులకు ఆరోగ్య సేవలు అందడం లేదు. క్షమించండి ప్రధాని మోదీ. కేరళ ఆలయంలో బాణాసంచా పేలుడు. తొక్కిసలాట. 154 మందికి గాయాలు. తెయ్యం ఉత్సవాల్లో అపశృతి. ఆలయ ప్రాంగణంలో షెడ్లలో పెద్ద ఎత్తున బాణాసంచా నిల్వ. నిప్పు రవ్వలు పడి పేలుడు. మరో 103 విమానాలకు బాంబు బెదిరింపులు. దేశవ్యాప్తంగా 16 రోజుల్లో 510 విమానాలకు. మహారాష్ట్రలో ఓ వ్యక్తి అరెస్ట్. పలు విమానాలకు బెదిరింపు మెయిల్స్ పెట్టినట్టు పోలీసుల వెల్లడి. ఉగ్రవాదంపై గతంలో పుస్తకం రాసిన నిందితుడు. స్టెంట్ల పరిశ్రమ వర్చువల్గా ప్రారంభించిన మోదీ. బీబీనగర్ ఎయిమ్స్లో డ్రోన్ సేవలు కూడా. ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా కార్యక్రమం. వైద్య పరికరాల ఉత్పత్తుల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా చేద్దాం. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. కార్పొరేట్ ఆసుపత్రుల అనుమతులు సర్కారు చేతుల్లోకి. ఇప్పటిదాకా డిఎంహెచ్ఓల వద్దే అధికారం. ఇష్టారాజ్యంగా ఇస్తూ జిల్లా వైద్యాధికారులు. పడకల సంఖ్యను బట్టి ప్రస్తుతం అనుమతులు.
ఆ విధానాన్ని మార్చే ఆలోచనలో రాష్ట్ర సర్కార్ అనుమతుల ఫీజులు భారీగా పెంచే యోచన. ఉన్నత స్థాయి కమిటీ వేసే అధ్యయనం. హిజ్బుల్లా చీఫ్గా కెమిస్ట్రీ ప్రొఫెసర్, 30 ఏళ్లుగా డిప్యూటీగా పనిచేసిన కాసిం. న్యాయశాస్త్రంపై అధ్యయనం, పరిశోధనలు. గాజాలో శరణార్థి భవనంపై ఇజ్రాయెల్ దాడి, 93 మంది పౌరులు దుర్మరణం, 4 IDF జవాన్లు మృతి. పాలస్తీనాకు భారత్ ఔషధ సాయం.